హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చర్చించడం కోసం మీ ముందుకు వచ్చానని చెప్పచ్చు. అది వచ్చేసి గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి, అంటే 2025లో రాబోతున్నటువంటి అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్స్ గురించి చర్చించడం కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ క్రాక్ చేయాలని వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ డేట్ షీట్ ని నోట్ డౌన్ చేసుకోండి. ఏ జాబ్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, ముఖ్యంగా ఏ నోటిఫికేషన్ రాబోతున్నాయి అన్నది తెలుసుకున్నామంటే మనం ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే 2025 మరియు 26 సంవత్సరానికి గాను అప్కమింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మీరు గమనించినట్లయితే ఇక్కడ మీ నోటిఫికేషన్ నేము, అలాగే డేట్ ఆఫ్ అప్లై, అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై అండ్ ఫైనల్లీ ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ముందుగా మీరు చూసుకున్నట్లయితే ఈ ఎస్ఎస్సికి సంబంధించి, అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించి దాదాపు 6 రకాల జాబ్స్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్ఎస్సిలో సిజిఎల్ కోసం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 22 అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే May 21 అండ్ ఎగ్జామ్ డేట్ విషయానికి వస్తే జూన్ నుంచి జూలై మధ్యలో ఎప్పుడైనా కూడా ఈ ఎగ్జామ్ ను జరపచ్చు. నెక్స్ట్ అదే ఎస్ఎస్సి లో ఉన్నటువంటి సిపిఓ కోసం, అంటే ఎస్ఐ కోసం చూసుకున్నట్లయితే 16 May అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి, June 14 ఎండ్ అవుతాయని చెప్పొచ్చు. అండ్ ఎగ్జామ్ జూలై కానీ ఆగస్ట్ కానీ ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ అదే ఎస్ఎస్సి లో ఉన్నటువంటి సిహెచ్ఎస్ఎల్ కోసం చూసుకున్నట్లయితే May 27 అప్లై చేయడానికి ఫస్ట్ డేట్ అని చెప్పొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి June 25 అని చెప్పొచ్చు. అండ్ ఎగ్జామ్ డేట్ విషయానికి వస్తే జూలై లేదా ఆగస్ట్ మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు. నెక్స్ట్ అదే ఎస్ఎస్సి లో ఉన్నటువంటి సెలక్షన్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 16 స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు, May 15 ఎండ్ అవుతుంది. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూన్ జూలై మధ్యలో ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ కోసం చూసుకున్నట్లయితే 26 జూన్ అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి, జూలై 25 ఎండ్ అవుతాయని చెప్పొచ్చు. అండ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఎగ్జామ్ డేట్ అనేది మీకు ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఫైనల్ గా జేఈ కోసం అని చూసుకున్నట్లయితే ఆగస్ట్ 5 ఫస్ట్ డేట్, ఆగస్ట్ 28 లాస్ట్ డేట్ అండ్ అక్టోబర్ లేదా నవంబర్ లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎస్బీఐ స్పెషల్ రిక్రూట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే December 6 ఫస్ట్ డేట్ అనుకుంటే December 27 లాస్ట్ డేట్ అని చెప్పొచ్చు. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసి మార్చ్ లేదా ఏప్రిల్ 25 అని చెప్పడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్స్ రాబోతున్నాయి. టీబీఏ అంటే టు బి అనౌన్స్డ్ అని చెప్పడం జరుగుతుంది. బట్ ఎగ్జామ్ మాత్రం మార్చ్ లో కానీ ఏప్రిల్ లో కానీ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నబార్డ్ గ్రేడ్ ఏ చూసుకున్నట్లయితే సేమ్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. టీబీఏ అంటే టు బి అనౌన్స్డ్ అని చెప్పొచ్చు. అలాగే ఎగ్జామ్ విషయానికి వస్తే జూన్ జూలై మధ్యలో ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఐబీపీఎస్ కు సంబంధించి నెంబర్ ఆఫ్ రావడం జరుగుతుంది. అందులో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ కోసం చూసుకున్నట్లయితే డేట్స్ ఇంకా రావాలి. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూలై మరియు ఆగస్ట్ లో ఉండబోతోంది. అదే ఐబీఎస్ లో ఎస్ఓ కోసం చూసుకున్నట్లయితే డేట్స్ ఇంకా అనౌన్స్ కావాలి, అక్టోబర్ లేదా డిసెంబర్ మధ్యలో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అదే ఐబీబీఎస్ లో క్లర్క్ కోసం చూసుకున్నట్లయితే సేమ్ డేట్స్ అనౌన్స్ చేయాలి, అక్టోబర్ డిసెంబర్ ఎగ్జామ్ డేట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఐబీపీఎస్ లో పీవీ కోసం చూసుకున్నట్లయితే డేట్స్ ఇంకా అనౌన్స్ కావాలి, డిసెంబర్ మరియు అక్టోబర్ లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎస్బీఐ పీఓ విషయానికి వస్తే డేట్స్ ఇంకా అనౌన్స్ కావాలి అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్యలో ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎస్బీఐ క్లర్క్ కోసం చూసుకున్నట్లయితే December 17 వచ్చేసి మీకు అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి, Jan 7 ఎండ్ అవుతాయని చెప్పొచ్చు. అండ్ ఎగ్జామ్ వచ్చేసి ఫెబ్ లేదా మార్చ్ లో ఉండబోతోందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎఫ్సిఐ ఏజీ కోసం చూసుకున్నట్లయితే డేట్స్ ఇంకా అనౌన్స్ కావాలి. అలాగే ఎల్ఐసి సెబీ గ్రేడ్ ఏ కోసం కూడా డేట్స్ ఇంకా అనౌన్స్ కావాలి. ఈ సెబీకి సంబంధించి ఎగ్జామ్ డేట్ మాత్రం ఆగస్టు లేదా సెప్టెంబర్ మధ్యలో ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ కానిస్టేబుల్ ఢిల్లీ పోలీస్ కోసం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 2 అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి, అక్టోబర్ 1 కి ఎండ్ అవుతుంది అండ్ నవంబర్ లేదా డిసెంబర్ లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ విషయానికి వస్తే అక్టోబర్ 7 ఇస్ ద ఓపెనింగ్ డే అని చెప్పొచ్చు. అలాగే ఎండింగ్ డే వచ్చేలోపు November 5 అండ్ ఎగ్జామ్ వచ్చేలోపు December 25 నుంచి జనవరి లోపు, అంటే నెక్స్ట్ ఇయర్ 26 జనవరి లోపు ఎప్పుడైనా మీకు ఎగ్జామ్ జరగచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్సి లో ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్ కోసం అక్టోబర్ 30 ఇస్ ద స్టార్టింగ్ డేట్ అని చెప్పొచ్చు, November 19 ఇస్ ద ఎండింగ్ డేట్ అండ్ ఎగ్జామ్ వచ్చేలోపు జాన్ లేదా ఫిబ్రవరి 26 లో ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ అదే ఎస్ఎస్సి లో జీడీ కోసం చూసుకున్నట్లయితే November 11 ఇస్ ద స్టార్టింగ్ అండ్ December 15 ఇస్ ద ఎండింగ్ అండ్ మార్చ్ లేదా ఏప్రిల్ 26 లో మీకు ఎగ్జామ్ అనేది జరగబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్ఆర్బి విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ ఉండడం జరుగుతుంది, జీడీ, ఏఎల్పి, ఎన్టీపీసీ మరియు జేఈ కోసం, అలాగే గ్రూప్ డి కోసం. సో ఏఎల్పి కోసం చూసుకున్నట్లయితే జాన్ నుంచి మార్చ్ లో అప్లికేషన్ రాబోతున్నాయని చెప్పొచ్చు. లాస్ట్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు.
ఎగ్జామ్ మాత్రం జూన్ జూలైలో ఉండబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎన్టీపీసీ కోసం చూసుకున్నట్లయితే జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో రాబోతున్నాయి. ఎండింగ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఈ 25th లోనే ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ జేఈ కోసం చూసుకున్నట్లయితే జూలై సెప్టెంబర్ లో ఉండబోతుంది. ఎండింగ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఎగ్జామ్ డేట్ 25th లోనే ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం చూసుకున్నట్లయితే జాన్ 23 అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. ఎండింగ్ వచ్చేసి ఫిబ్రవరి 22, ఏప్రిల్ లేదా మేలో మీకు ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. నెక్స్ట్ ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామ్ కోసం చూసుకున్నట్లయితే మార్చి 28 స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. జూన్ 17th ఎండ్ అవుతాయి. 14th సెప్టెంబర్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ యూపీఎస్సీ సిడిఎస్ కోసం చూసుకున్నట్లయితే మార్చి 28 is the starting date, June 17 is the ending date and September 14th is the exam date అని చెప్పొచ్చు. నెక్స్ట్ సిఎస్సి కోసం చూసుకున్నట్లయితే జాన్ 22 స్టార్టింగ్ డేట్ అని చెప్పొచ్చు. ఫిబ్రవరి 11th is the ending date అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 25th అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఐఏఎస్ ఐఎస్ఎస్ కోసం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 2nd స్టార్ట్ అవుతాయి, మార్చ్ 4th ఎండ్ అవుతాయి. అలాగే ఎగ్జామ్ వచ్చేసి జూన్ 20 ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఫైనలీ యూపీఎస్సీ లో ఉన్నటువంటి సిఏపిఎఫ్ కోసం చూసుకున్నట్లయితే మార్చ్ స్టార్ట్ అవుతాయి, మార్చ్ 5th అదే మార్చ్ 25th ఎండ్ అవుతాయని చెప్పొచ్చు. ఆగస్టు 3rd మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు గమనించినట్లయితే ఎస్ఎస్సికి సంబంధించి ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి, అలాగే ఎస్బీఐకి సంబంధించి ఉన్నాయి, ఐబీపీఎస్ కోసం ఉన్నాయి, నెక్స్ట్ ఆర్ఆర్బి కోసం కూడా ఉన్నాయి, అండ్ ఫైనలీ యూపీఎస్సీ. సో ఇందులో మనకు 5 రకాల పోస్టులకి ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఫార్మసిస్ట్ ఏతర క్వాలిఫికేషన్స్ కోసం కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో ఒక ఫార్మసిస్ట్ కే కాకుండా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో అదర్ క్వాలిఫికేషన్స్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఒక అవగాహన మనం కల్పించినట్లు ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రం. అలాగే వీటి తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.